ఈరోజే కార్తీక సోమవారం, ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు స్కాంద పురాణంలోని కార్తీక సోమవార వ్రత కథను విన్నా, చెప్పినా, చదివినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. జన్మల పాపాలు పోతాయి. అఖండ ఐశ్వర్యం కలిగేలాగా ఆ మహాశివుడు దీవిస్తాడు. మరి ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కృతయుగంలో జరిగిన కథ. యమునా నది తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశం ఉంది. ఆ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చిత్రవర్మ అనే రాజుకి మొత్తం 8 మంది పుత్రులు కలిగారు. ఆ తర్వాత చివరిగా ఒక పుత్రిక కలిగింది. ఒకే ఒక అమ్మాయి. చిత్రవర్మకు అమ్మాయి పుట్టగానే ఎంత ఆనందం కలిగిందంటే పార్వతీదేవిని కన్నా హిమవంతుడి వలె ఆనందించాడు. తన పుత్రిక పెరిగాక జ్యోతిష శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తం చూపించి ఈమె భవిష్యత్ ఎలా ఉంటుందని అడిగాడు. వారంతా చక్కగా జాతకాన్ని పరిశీలించి అక్కడ జ్యోతిష శాస్త్రవేత్తలందరూ ఆమె యొక్క జాతకాన్ని అన్నీ ఇలా చెప్పారు. ఈమె గొప్ప స్త్రీ అవుతుంది. సరస్వతి వలె అన్ని కళలలోనూ రాణిస్తుంది. ఎంతో సౌందర్యవతి, అరుంధతి వంటి తేజస్సు ఉందని ఇలా అనేక రకాలుగా వివరించారు. అయితే అందరూ పండితులు ఇదే అభిప్రాయాన్ని చెప్పి ఒకరు మాత్రం ఇలా అన్నారు. వీళ్ళందరూ చెప్పినది నిజమే, కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనిపిస్తుంది. అదేంటంటే ఈమె వివాహమైన కొద్ది కాలానికే భర్త చనిపోతాడు అని చెప్పారు. ఆ మాట వినగానే రాజు ఎంతో బాధపడ్డాడు. ఆ మాటను ఎవరికీ కూడా చెప్పకుండా తన మనసులోనే దాచుకున్నాడు. ఆ విధంగా రాజకుమార్తె ఎదుగుతూ ఉంది. అక్షరాభ్యాసం మొదలైనవి జరిగాయి. ఆమె గొప్ప విద్యా ప్రావీణ్యురాలైనది. ఇలా ఈమె విద్యలో కూడా ఉన్నతురాలైనది. అయితే ఈమె దగ్గర ఉన్న చెలికత్తెలలో ఒక ఆమె ఒక రోజున మాట్లాడుతూ ఇలా చెప్పింది. చిన్నప్పుడు నీకు జాతకాలు చూపించినప్పుడు ఒక వార్త విన్నాం, నీకు తెలుసా అన్నది. దానికి రాజకుమార్తె నాకు తెలియదు అన్నది. ఎందుకంటే తండ్రి ఆ విషయాన్ని రాజకుమార్తెకు తెలియనివ్వటం లేదు. ఇక చెలికత్తె ఆపుకోలేక నిజాన్ని చెప్పింది. అది విని ఆ రాజకుమార్తె చాలా బాధపడింది. ఎందుకంటే వివాహ వయస్సు దగ్గరికి వస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఈ వార్త వినగానే అంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది. ఇక ఆమె ఇలా ఆలోచించింది. ఏ సమస్య వచ్చినా కంగారు పడకుండా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఎక్కడ సమస్య పుడుతుందో అక్కడే పరిష్కారం ఉంటుందని తన గురువుల మాటలు గుర్తుకు వచ్చాయి. ఇక గురువులను ఆశ్రయించాలని అనుకుంది. ఆమె వాళ్ళ యొక్క గురువైనటువంటి యాజ్ఞములిక మహారాజు ఆశ్రయించింది. ఎందుకంటే ముత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా ఉండాలి అనే కోరిక ఉద్దేశంతో. కాబట్టి దీర్ఘ సుమంగలిగా ఉన్నటువంటి ఋషిపత్నిని ఆశ్రయించింది. అందున యాజ్ఞవల్కుని భార్య మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తుల్లో ఈమె గురించి చెప్పబడింది. గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు. అలాంటి ఆ మైత్రేయి వద్దకు వెళ్ళి అక్కడికి వెళ్ళగానే మైత్రేయి ఇలా అంటుంది. తల్లి, ఏమిటి నీ కోరిక అనగానే వెంటనే రాజకుమార్తె ఆమె పాదాలపై పడి నమస్కరించి ఇలా అడుగుతుంది. ఏ మంచి పని చేయడం వల్ల చక్కటి సౌభాగ్యం వర్ధిల్లుతుందో, దీర్ఘ సుమంగలి జీవిస్తారో అలాంటి మంచి పని గురించి చెప్పమని కోరింది. ఇక రాజకుమార్తె పరిస్థితి అర్థమైపోయింది. ఓ రాజకన్య వినుము. శాస్త్రాలన్నిటినీ చదివిన నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, శ్రద్ధగా వినుము. గౌరీదేవిని ఆరాధించాలి. ఎలాగంటే నీలకంఠుడైన పరమేశ్వరుడితో ఉన్న గౌరీదేవి ఆరాధించాలి. అక్కడ పెద్ద ముత్తైదువు గౌరీదేవి. రుక్మిణీదేవి కూడా ఇలా ఆరాధించినట్లు భాగవతం కూడా చెప్తుంది. ఆ విధంగా ఆ తల్లిని ఆరాధించినట్లయితే ఆపదలు భయాలు తొలగిపోతాయి. శుభ్రమైన శుద్ధ వస్త్రాలను ధరించి ప్రాప్తకాల పూజ చేసి అటుపై పగలంతా నియమబద్ధంగా శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. కోపం పనికిరాదు. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. నిందా వాక్యాలు చేయకూడదు. ఇవన్నీ నియమాలు. ఈ విధానంగా కపటం లేని హృదయంతో ఆరాధన చేయాలి. శివపార్వతులు ఇద్దరిని కలిపి ఆరాధన చేయాలి. పూజానంతరం పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమలు అందించి వస్త్రములు ఇచ్చి ఆరాధించాలి. ఇలా చేసిన సమయంలో ఏవైనా ఆపదలు రావచ్చు, ఏవైనా సమస్యలు రావచ్చు, అయినా చెలించరాదు. నీ తలరాతను మార్చుకునే వ్రతంలో పరీక్షలు ఎక్కువగా ఉంటాయి.
వాటిని తట్టుకొని పట్టుదలతోనే ఆచరిస్తేనే శుభం కలుగుతుంది. ఇలా చేసిన వారికి భవానీ శంకర్ల అనుగ్రహం వలన ఆపదలన్నిటి సముద్రాన్ని సులభంగా దాటిపోతావు. ఇదే శివపూజ మహిమ. శివపూజ మహిమ వల్ల ఎలాంటి కష్టాల నుంచైనా బయటపడతారని మైత్రేయి చెప్పగా రాజకుమార్తె వ్రతాన్ని చేపట్టింది. కన్యగా ఉన్నప్పుడే వ్రతాన్ని ప్రారంభించింది. నిత్యం సోమవార వ్రతం చేస్తుంది. ఈ లోపల తండ్రి చక్కటి సంబంధాన్ని తీసుకొచ్చాడు. ఆ వరుడు అద్భుతమైన సౌందర్యం కలవాడు. ఇద్దరికీ నచ్చటంతో తండ్రి వివాహం జరిపించాడు. ఆ వరుని పేరు చంద్రాంగదుడు. వివాహం జరిగిన కొద్ది రోజులకే యమునా నదిలో విహరించాలని వరుడికి కోరిక పుట్టింది. ఇక మామగారు తగిన ఏర్పాట్లు చేశాడు. అతని వెంట కొంతమందిని పంపాడు. కూతురు మాత్రం రాజమందిరంలో ఉంది. వారు యమునా నదిలో విహరిస్తూ ఉండగా నది ఉప్పొంగి పరువులో కొట్టుకుపోయింది. రాజు ఎంతో దుఃఖించి యమునా నది తీరానికి రాగా అందరి మృతదేహాలు వచ్చాయి, కానీ చంద్రాంగదుడి మృతదేహం రాలేదు. అతడు మరణించాడా లేదా అనే ఆధారాలు రాలేదు. కూతురికి ఈ విషయం తెలిసినా కూడా తన వ్రతానికి భంగం వాటించకుండా చేస్తూనే ఉంది. ఇది తెలిసిన దగ్గర నుంచి రాజు దుఃఖంతో బాధపడి మనోవేదనకు గురయ్యాడు. ఇక రాజ్యాన్ని దాయాదులు ముట్టడించి రాజును బంధించి రాజ్యం కైవసం చేసుకున్నారు. రాజకుమార్తె మాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తూనే ఉంది. యమునా నదిలో మునిగిపోయిన భర్త చంద్రాంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుకు వెళ్ళిపోతూ ఉండగా కొందరు నాగకన్యలు అక్కడికి వచ్చారు. వారు అతడి తేజస్సు చూసి క్షేమంగా నాగలోకానికి తీసుకొని పోయారు. ఇక నాగలోకంలో ఉండే తక్షకుడు వచ్చి జరిగిందంతా తెలుసుకొని చంద్రాంగదుడితో ఇలా అన్నాడు: నీవు దైవవశమున ఇక్కడికి వచ్చావు. నీవు ఏ దైవాన్ని ఆరాధిస్తావు అని అడిగాడు. అప్పుడు చంద్రాంగదుడు సర్వ ప్రపంచానికి దేవతలకు కూడా ఎవరైతే దేవుడో ఆ సాంబ సదాశివుని నేను సదా ఆరాధిస్తాను అని చెప్పాడు. అది విన్న తక్షకుడు సంతోషించి శివభక్తులను పూజించటం శివయ్యను పూజించటమే కదా, మా దేశంలో ఉంటావా అన్నాడు. దానికి చంద్రాంగదుడు ఈ దేశంలో ఎన్ని ఉన్నా ఇది నాకు పరదేశమే. నేను తక్షణమే నా దేశానికి వెళ్ళిపోవాలి అన్నాడు. ఇక తక్షకుడు ఒక గుర్రాన్ని ఇచ్చాడు. ఆ గుర్రం మీద ఎక్కి ఎక్కడికి పోవాలి అంటే అక్కడికి క్షణాల్లో తీసుకొని పోతుంది. ఇక గుర్రాన్ని ఎక్కి తక్షకుడికి సెలవు తీసుకొని ప్రయాణమయ్యాడు. ఇక అదే రోజు రాజకుమార్తె సోమవార వ్రతం చేసి ఆ శివుడి యొక్క పార్థివ లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళ్తుండగా ఆ నదిలో నుండి గుర్రంపై వస్తూ భర్త కనిపించాడు. ఇక రాజకుమార్తె ఎంతో సంతోషించి తన పూజ వృధా కాలేదు అని ఎంతో ఆనందపడింది. ఇక చంద్రాంగదుడు రాజును వధించిన దాయాదులను వడించి రాజ్యాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇక చిత్రవర్మ మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ విధానంగా సోమవార వ్రతాన్ని తన రాజ్యంలోని ప్రతి ఒక్కరి చేత చేయిస్తూ శివపార్వతులను నిత్యం పూజిస్తూ కలకాలం హాయిగా జీవించారు రాజకుమార్తె మరియు తన భర్త. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు స్కాంద పురాణంలోని ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి, శివానుగ్రహం కలుగుతుంది, సమస్త కోరికలు నెరవేరుతాయి. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ఈ పవిత్ర కథ వింటే చాలు, జన్మల పాపాలు పోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి జనక మహారాజు కార్తీక సోమవారం మహిమ గురించి వివరించమని వశిష్ఠ మహామునిని అడుగుతాడు. దానికి వశిష్ఠ మహాముని ఇలా చెప్తాడు: జనక మహారాజా, కార్తీక సోమవారం రోజు స్నానం కానీ దానం కానీ జపం కానీ చేసిన వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతారు. కార్తీక సోమవారం పవిత్రతను తెలిపే ఒక కథను ఉంది. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి, చదివిన వారికి నీటిలో బుడగలు మాయమైనట్టు వారి పాపాలన్నీ పోతాయి. ఆ పవిత్ర కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కాశ్మీర దేశమందు పురోహితుడికి నిష్ఠూరి అని ఒక అందమైన కూతురు ఉండేది. ఆమె తన అందం చూసి మురిసిపోతూ అహంకారం నెత్తికెక్కి తల్లిదండ్రులను లెక్క చేయక తన అందంతో అందరినీ ఆకర్షించి చెడు మార్గాన నడిచేది. ఇలా ఉంటే కష్టమని పెళ్లి చేసే దారిలోకి వచ్చిన గ్రహిస్తుందని చెప్పేసి యోగుడైన బ్రాహ్మణుడైన
మిత్రశర్మ అనే అతనికిచ్చి వివాహం చేశారు. బాగా భర్త చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, అన్ని విద్యలు తెలిసినవాడు, మంచి పండితుడు. అతడి మంచితనాన్ని అలుసుగా చేసుకుని ఈమె ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అతడు మంచివాడు అవడం వలన భార్య ఏమి చేసినా ఊరుకున్నాడు. మిత్రశర్మ భార్య పెట్టిన కఠిన హింసలన్నింటినీ కూడా భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏ రోజు ఆమెను చేయి చేసుకోలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను, అత్తమామలను నిర్లక్ష్యం చేసేది. ఇవన్నీ తెలిసిన భర్త సహించాడు. ఇలా ఉండగా ఒకరోజు ఈమెతో సంబంధం పెట్టుకున్న వాళ్ళలో ఒకడు, నీ మొగుడు బ్రతికి ఉండడం వలనే మనం నిత్యం కలుసుకోలేకపోతున్నామని ఆమెను రెచ్చగొట్టడంతో ఆమె ఆవేశంతో భర్త దగ్గరికి వెళ్ళి నిద్రిస్తున్న భర్తపై పెద్ద బండరాయిపై కొట్టింది. దాంతో భర్త వెంటనే చనిపోయాడు. వెంటనే భర్త శవాన్ని భుజాన వేసుకొని తీసుకొని వెళ్ళి పాడుబడిన నూతిలో విసిరేసింది. ఈ సంగతి తెలుసుకున్న అత్తమామలు భయపడి ఇల్లు వదిలిపెట్టిపోయారు. ఇక అడ్డు ఎవరూ లేకపోయేసరికి ఆ ఊరిలో ప్రతి ఒక్క మగవాడితో సంబంధం పెట్టుకుంది. ఆమె చెడిందే కాక గుట్టుగా సంసారం చేసుకుంటున్న సంసార స్త్రీలను కూడా మాటలతో భరింపచేసి స్వేశ్య కొంపగా మార్చింది. ఇలా తన జీవితం కొనసాగింది. కొంతకాలానికి యవ్వనం తొలగి శరీరంలో వణుకు వచ్చి వయసులో అనుభవించిన శృంగార క్రీడలకి అంతుపట్టని వ్యాధులు వచ్చాయి. ఇది గ్రహించిన పురుషులు ఆమె దగ్గరకు రావడం మానేశారు. ఆదాయం తగ్గిపోయింది. చివరకు అందరూ ఆమెను అసహ్యించుకున్నారు. తినడానికి తిండి లేక, ఉండేందుకు ఇల్లు లేక, కప్పుకునేందుకు వస్త్రం లేక, ఒంటి నిండా వ్యాధులతో గడ్డలతో నడి వీధిలో మరణించింది. ఆమె శవాన్ని కాటికి మోసిపోయే దిక్కులేడు. ఇక యమదూతలు వచ్చి ఆమెను నరకానికి తీసుకుపోయారు. యముడు ఆమెను చూసి కోపంతో కళ్ళు ఎర్రచేసి ఈమెను భయంకరమైన ముళ్ళతో కూడిన ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి ఆలింగనం చేయించమని కఠినమైన శిక్షను విధించాడు. ఆ విధానంగా యమ్మభటులు ఆమెను ముళ్ళతో కూడిన ఇనుప స్తంభాన్ని కాల్చి ఆమెను దానికి కల్పించాడు. తర్వాత యమ్మభటులు ఆమె 2 ప్రాణాలు కొట్టుకొని గిలగిలా తిప్పి రాతి మీద పాతారు. ఆ తర్వాత రక్తాన్ని మరిగించి నోటి ద్వారా తాగించారు. సీసమును కరిగించి 2 చెవుల పూశారు. ఈ విధానంగా యముడు చెప్పిన విధానంగా అన్ని నరక బాధలకు గురి చేసి కుంభీపాక రవణవాది నరకవాదులకు పంపారు. ఈవిడ చేసిన పాపాలకు ముందు 10 తరాలు కుంభీపాక నరకంలో పడి కుమిలిపోయారు. నరకాన్ని అనుభవించాక ఆమె భూమిపై 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వసారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారమందు పగలంతా ఉపవాసం చేసి శివలింగానికి అభిషేకం చేసి నక్షత్రాలను చూసి నగ్న ఉపవాస శ్రీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరక్క పస్తులున్న కుక్క ప్రదోష సమయంలో బ్రాహ్మణుడు విడిచిన బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం తిన్న వెంటనే ఆ కుక్కకు పూర్వజన్మ గుర్తుకు వచ్చి, ఓ బ్రాహ్మణుడా రక్షింపుము అని పలికినది. వెంటనే ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క మాట్లాడడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, ఏమి తప్పు చేశావు, నేను నిన్ను ఎలా కాపాడుతాను అని అడిగాడు. అందుకు కుక్క, ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. కామంతో కళ్ళు కానరాక భర్తను చంపి పరపురుషుల వ్యామోహంలో పడి యమలోకంలో తీవ్రమైన నరకాలని అనుభవించి ఈ భూమి మీద 15 సార్లు కుక్కగా జన్మించాను. ఇప్పుడు ఈ 15వ జన్మలో గత జన్మ గుర్తుకు వచ్చింది. ఇది ఎలా సాధ్యపడింది చెప్పుమో అని పలికింది. కుక్క మాటలు విని జ్ఞానవస్థితో చూసి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, ఓ సునకమా, ఈరోజు కార్తీక సోమవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ప్రదోష సమయంలో భుజింపకుండా నేను ఉంచిన బలిని తిన్నావు. అందుకే నీ పూర్వజన్మ గుర్తుకు వచ్చింది అంటాడు. ఆ మాటలు విన్న కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జన్మ నుండి నాకెట్లో మోక్షం కలుగుతుంది అని అడిగింది. దయామయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు తాను చేసిన అనేక కార్తీక సోమవారాల వ్రతములలో ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకు దానం పోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని విడిచి దివ్యమైన స్త్రీగా మారి తన పితృదేవతలతో కలిసి కైలాసవాసం పొందింది. కాబట్టి జనక మహారాజా, కార్తీక సోమవారం అంతటి పవిత్రమైనది. ఎవరైతే కార్తీక సోమవారం రోజు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి మోక్షం కలుగుతుంది.
కైలాసవాసం కలుగుతుంది. కాబట్టి జనక మహారాజా, పుణ్యప్రదమైన ఈ కార్తీక సోమవార వ్రత కథను విన్నంతనే చెప్పినంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీరు కూడా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించమని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తాడు. ఈ పురాణ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి. పుత్రులు లేని వారికి మంచి పుత్రులు కలుగుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వంశవృద్ధి అవుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలను చాలా జ్ఞానవర్ధకమైనవి. ధనం నిలబడటం లేదా? స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి అలా కిందకు చూసేసరికి కోటాను కోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరహర గంగే, హరహర గంగే అంటూ వెళ్తున్నారు. మీరు ఈ కథను వింటుంటే పూర్తిగా వినండి. సగ జ్ఞానం ఎప్పుడు కూడా పనికిరాదు. అలా పార్వతీదేవి చూసేసరికి కోటాను కోట్ల జనం గంగా పుష్కరాలలో గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ అంటున్నారు. అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు, దుఃఖంగా బాధలో ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుడిని ఇలా అడిగింది. నాదా, గంగా నదిలో స్నానం చేయనట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అంటారు కదా, మరి వీరు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోవటం లేదు? గంగా నదిలో అంత శక్తి లేదా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు. చూడు పార్వతి, గంగా నదిలో ఎప్పటికీ కూడా అలా శక్తి అనేది ఉంది. కానీ నీ మనుషులందరూ కూడా నిజమైన గంగా స్నానమే చేయలేదు. అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు. ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది. ఏంటి స్వామి, వాళ్ళు స్నానమే చేయలేదా? అదేమిటి స్వామి, అందరూ కూడా గంగా నదిలో స్నానం చేశాక కదా వెళ్తున్నారు. ఇంకా ఒండ్ల మీద తడి కూడా ఆరలేదు అనగానే పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు. వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే. నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు. దానికి పార్వతీదేవి సరేనని అంటుంది. ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది. 4 వైపులా కూడా వర్షం నీటితో నిండిపోయి ఉంది. చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి. ఇక పరమేశ్వరుడు తన లీలతో ఒక వృద్ధుడిగా మారాడు. పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు. పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కానీ కనీసం ఎవ్వరు కూడా తీయడానికి రాలేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పాడు. ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ స్త్రీ రూపంలో కూర్చోబెట్టి, నీవు గట్టిగా అరుస్తూ ఉండు. నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయాడు. ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి. అసహాయ స్థితిలో ఉన్నాను, సహాయాన్ని చేయండి అని గట్టిగా అరచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు. నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చేయలేదు. నా భర్త నా భర్త పైన చేయి వేసేవారు ఎటువంటి పాపాలు చేయకూడదు. అలాంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి. లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పాడు. దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధానంగా గంగా నదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది. గంగా నదిలో స్నానం చేసే గుంపులుగా జనం వస్తున్నారు. పైగా అవి గంగా నది పుష్కరాలు కావడంతో అక్కడ ఇసుక వేసిన రాలనంత జనం ఉంది. సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండడం చూసి చాలామంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. చాలామంది అయితే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు. ఆ ముసలివాడిని చనిపోనివ్వు, ఎందుకు ఆ ముసలివాడితో ఏడుస్తున్నావు అన్నారు. ఎంతలో ఒక అతను అక్కడికి వచ్చి, ఏమిటి నీ భర్తను బయటకి తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి అతడు ఆ ముసలివాడిని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటున్నది. చూడండి, మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి.
ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే భస్మం అవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకొచ్చిన తిప్పలులే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అక్కడికి వచ్చిన వారంతా కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మం అయిపోతామో అని ఎవరు ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు. లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు, కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదు. అలా గంగలో మునిగి అలా పక్కగా వెళుతున్నారు. అలా సాయంత్రం అయిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు, ఇన్ని కోట్ల మంది జనాలు గంగలో మునుగుతున్నారు, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయడానికి వచ్చారా అన్నాడు. అలా అంటుండగా ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడికి వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది, చూడమ్మా, నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు, లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మం అవుతావు అంటుంది. కానీ ఆ వేసిన స్త్రీ ఎటువంటి సంకోచం లేకుండా ఇలా అంటుంది, అమ్మా, నేను జీవితంలో ఎన్నో పాపాలను చేశాను, కానీ ఆ పాపాలన్నిటిని పొడగొట్టుకోవడానికే గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగా మాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను. ఇక నాకు పాపం ఎలా అంటుతుంది? గంగా నదిలో స్నానం చేశాక ఎవరిపైన కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్యశ్రీ పరమేశ్వరుని ఒక్క దెబ్బకు పైకి లాగింది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ వేశ్యశ్రీని పుణ్యశ్రీగా భావించి ఇద్దరు కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు, పార్వతి, ఇంత కోట్ల జనంలో ఒక వేశ్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనసుతో పాపాలు పోతాయని నమ్మింది. ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒక్కటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకొని మన కైలాసానికి వస్తుంది. ఎవరైతే వ్యక్తులు ఎలాంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా దాబిడాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేటివి లభించవు. దాని వలన గంగా స్నానం వ్యర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయటం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. నేను ఇప్పుడు నీకు 12 మాటలు చెప్తాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లో అపారమైన ధన సంపత్తులు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అనేటివి జరగవు. వారి కుటుంబం అంతా కూడా సకల సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, నాదా, 12 మాటలు ఏమిటో చెప్పమని అడిగినది. దాని తర్వాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పడం ప్రారంభించాడు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉన్నది. ఆ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఆ 12 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ అద్భుత విషయాన్ని తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెప్తున్నాడు, స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వలన ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలు పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, నీవు ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి వినుము. అందులో మొదటిది, స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఇక రెండవది, శాస్త్రాలలో చెప్పబడింది, స్నానం చేయటం వల్లనే ఈ 5 సద్గుణాలు కూడా లభిస్తాయి. రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యం. ఇక మూడవది, మేధాశక్తి, లక్ష్మీ, ధనం. ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి. ఇక నాలుగవది, ఉదయాన్నే స్నానం చేయటం వలన పాపాలు అన్నీ కూడా నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది. శాస్త్రాలలో ఇలా చెప్పబడింది, ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర
సకారాత్మక శక్తులనేటివి పుష్కలంగా ఉంటాయి. అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు అనేటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేటివి నిలబడలేవు. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం. ఇక 5వది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల కింది భాగం నుండి స్నానం చేయాలి. లేదా తడి బట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. ఇక 6వది, ఉదయాన్నే స్నానం చేయడం చాలా చాలా శ్రేష్టం. ఇక 7వది, ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు. మీరు నది ఒడ్డున ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత నదిలో మునగడం అనేది శ్రేష్టమైనది విషయం. అంటే నదిలో మునగడానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళడం ఎంతో శుభం. ఇక 8వది, ఏ నదీ రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువలన అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాలు చేయాలి. ఇక 9వది, నదిలో 11 సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది. ఇక 12వది, పవిత్ర నదుల్లో బట్టలు ఉతకడం అనేది విశుద్ధంగా చెప్పబడింది. నదులలో ఎటువంటి మురికిని కూడా వదలకూడదు గంగాదేవి చెప్తుంది. గంగా నదిలో స్నానం చేసేవారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని. తర్వాత పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను నీకు స్త్రీ గురించి చెప్తాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలను ఒకటే స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో ధనాభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. దానితో పాటు అపారమైన ధనవంతులు ఉంటారు. లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది. శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి. అందులో ఒక విషయం గురించి తెలుసుకుందాం. అదే నగ్నంగా స్నానం చేయటం. మీ ఇంట్లో పెద్దవారు చెప్తే వినే ఉంటారు. ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. మనం పౌరాణిక కథల అనుసారంగా చూసిన స్త్రీ పురుషుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరినీ వస్త్రాలను కూడా దాచేశాడు. అప్పుడు గోపికలు వారి వస్త్రాన్ని చిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్పాడు, ఎక్కడ కూడా మీరు నగ్నంగా స్నానం చేయకూడదు. దానివల్ల జలం యొక్క దేవుడు వర్ణుణ్ణి అవమానించినట్లు అవుతుంది. అందువల్ల మీరు నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాను ఇస్తున్నానని చెప్పాడు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు. తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము, మనల్ని ఎవరు చూస్తున్నారు అని. అది చాలా తప్పు. పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణదేవుడిని అవమానించినట్లే అవుతుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన పాపం కలుగుతుంది. శారీరకంగా ఇంకా ఆర్థిక సమస్యలు అనేటివి వస్తాయి. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన మీ శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేటివి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. వస్త్రాలు లేకుండా మాత్రం స్నానం చేయకూడదు. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయి. దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనస్సు మీద, మెదడు మీద కూడా పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసే ప్రకారం పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. అలా స్నానం చేయటం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు. ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది. వారు ఆ వస్త్రాల నుండి జారిన నీరు తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయడం వలన పితృదేవతలకి కోపం వస్తుంది. అందువల్ల మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకి సమర్పించబడుతుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన పితృదేవతలు ఎదురుగా మీరు ఉంటారు.
అలా ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చేసి మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడిపోతాయి. ఈ కారణాల వలన వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది అని ఈ విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.